బ్యూటిఫుల్ బాయ్స్ టీమ్. లిప్స్టిక్ లేదు కదా, ఇది ఎలా వచ్చింది? ఇందాక సత్య వస్తుంటే అడిగి తీసుకున్నాను రా. నా బాధ అంతా ఒకటే, నేనేసినందుకు కూడా కాదు, మధుబాబు అన్నను చున్నీలో చూడ. ఇదేదో డాన్స్ బాగేసి ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈసారి ఎలాగైనా మనకి ఎనర్జీ గ్రేస్ రెండు ఉండాలి. ఓకేనా? ఆడు ఎదుటమ్మా మనోడు చరణ్ సాయి క్రష్ అని ఒక సినిమా చేశాడు. ఇలాంటి వాళ్ళు వెనకే తిరిగేవాడు ఆ సినిమాలో. ఇప్పుడు మనోడు వెనక మనోడే తిరగాల్సిన పరిస్థితి వచ్చేసి. అడుగో ఇషాంత్ శర్మ. ఇదిగో నీకు మాట చెప్తా, నువ్వు ఇక నుంచి వెనక వీప్ మీద అన్వేషణ రాసుకో. మొన్న నువ్వు స్టూడియోలో తిరుగుతుంటే అమ్మాయి ఏమనుకుని గంట తిరిగి వెనక. మీ టీమ్ లో అసలు పంచాలిటీ నలుగురే ఉన్నారు, ఇంకొకరు లేరు. ఇంకో నలుగురు కూడా ఇవి కట్టారు. ఆటోమేటిక్ అలవాటే ఎటో రోడ్ల మీదకి వెళ్ళిపోయారు. ఆయన చీరేది పండు, నీ చీర ఒకటి పంచి అంటే ఒకటి హ్యాపీ కదా. లిప్స్టిక్ కూడా పంచాయి. ఆల్రెడీ చీర కట్టుకున్నారు, లిప్స్టిక్ వేసుకున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎట్లానో గర్ల్స్ గెలుస్తారు. సరే మీరు ఆ మాట మీద ఉండండి. ఈ ఛాలెంజ్ ని మేము తీసుకుంటున్నాం. ఈ రోజు ఎపిసోడ్ లో మేమేంటో చూపిస్తాం. నెక్స్ట్ ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూడు నువ్వు. నెక్స్ట్ ఛాలెంజ్ మీద ఉన్న కిక్కు యశోద కృష్ణ, ఈ రోజు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అద్రిపోద్ది. అసలు ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తావురా ఈ మాట నువ్వు? ఒక్క నిమిషం. మీ ఆపోజిట్ టీం లీడర్ ఎక్కడ? అందరూ వచ్చి కూర్చుంటే పిచ్చోడ్ లాగా ఉండి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఇంతసేపు ఏం చేసావు? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. శ్రీ సత్య, లేట్ గా వచ్చినందుకు మన జడ్జిలకి క్షమాపణ చెప్పనా? ఐఎమ్ సో సారీ మాస్టర్, ఐఎమ్ సో సారీ. అయ్యో, నో నీడ్ టు సే సారీ, ఇట్స్ ఓకే. నిమ్మకాయ పిండేశారా? చేతబడి స్టార్ట్ చేశారా? ఇక వెంట్రుగా తీసి ఊపేయండి ఇట్లా. జస్ట్ ఆ అమ్మాయి ఏమనలేదు, అంతేనా మాస్టర్? అంతే. లేడీస్ తో సారీ అలా చెప్పించుకుంటా చెప్పు. సరేలే, సారీ మాస్టర్. మాకేదైనా సపోర్ట్ చేస్తారా? ఒక్క నువ్వు సారీ చెప్తే నేను చేయాలి. ఏంట్రా దొంగలా పరిగెట్టుకుంటూ రావట్లేదురా? ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది, ఆ అమ్మాయి తర్వాత నువ్వు వస్తున్నావు ఏంటి? కాదురా, రెస్పెక్ట్ లేదా నీకు షో అంటే? This episode also you're without your artist? Yes, he's always without artist. So basically he's a choreographer. మామూలుగా స్కూల్లో స్టూడెంట్స్ లేట్ గా వచ్చినప్పుడు నేను చదువుకునేటప్పుడు నీల్ డౌన్ చేయించేవారు. కాదు, నీల్ డౌన్ కన్నా గోడ కుర్చీ బెటర్. ఇక్కడ నీల్ డౌన్ చేయి. ఆ నీల్ డౌన్ వరకు ఓకే. చేతుల పైకెత్తు. చేతులపై కరెక్ట్. చేతుల పైకెత్తరా. శ్రీసత్య లేట్ వచ్చింది. శ్రీసత్య పనిష్మెంట్ ఒక నాడికి ఎందుకు ఇస్తున్నా? నేను సారీ చెప్పాను కదా మాస్టర్. అయ్యో సారీ. నువ్వు సారీ చెప్పరా? సారీ మాస్టర్. సరే అయినా వెళ్ళి నీళ్ళు నుంచి. ఎక్కువ మాట్లాడంటే మీ టీం లీడర్ తో కూడా చేపిస్తాను నీళ్ళు. మా టీం లీడర్ తో మీకు నీళ్ళు వేసి అంత ధైర్యం ఉందా మీకు? అరే ఆగరా.
సార్ నేను కవర్ చేస్తా ఉండు. ఇలాంటివి ఏం మనసు తీసుకోకండి. 73.5 మేము స్కోర్ చేసాం. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్ళ టీం అందరికి సోఫాలు తీసేస్తాం, వాళ్ళు కింద కూర్చుంటారు. సరే, ఒకవేళ మేము గెలిస్తే మేము కింద కూర్చుంటాం, మీరు మా మీద కూర్చోవాలి. ఓకే, డన్. ఓకేనా? వాళ్ళందరూ ఓకే అన్నారు. యశోద కృష్ణని పిలవండి. అయ్యో వస్తున్నాడు, పండుగ వస్తున్నాడు. పండు మంచి ఆఫర్ వచ్చింది, రారా. వాళ్ళకి 100కి 73.5 వచ్చిందిరా. నువ్వేంటి అప్పుడే నీరుగారిపోయావు. వాళ్ళకి ఏం లేదురా, 90కి 73.5 వచ్చింది. ఇప్పుడు మనం 74 కొడితే వాళ్ళందరూ మన ఒళ్ళో కూర్చుంటారంట. యశోద కృష్ణ నేర్చుకున్నాడా? ముందు ఈ నేర్పించాడా? భయ్యా మామూలుగా లేదు భయ్యా ఛాలెంజ్. వాళ్ళు గెలిస్తే మీరు వెళ్ళి వాళ్ళ ఒళ్ళో కూర్చుంటారు, వాళ్ళు ఓడిపోతే వాళ్ళ సోఫాలు తీసేస్తాం, వాళ్ళు కింద కూర్చుంటారు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బై ది గర్ల్స్ టీమ్. అమ్మ మీ అందరికీ ఓకే అయితేనే మళ్ళీ నేను వాళ్ళు గెలవాలి కదా. ఇలా వస్తుంది పండు మాస్టర్. ఇప్పుడే కూర్చున్నారండి. మేము రెడీగా ఉన్న వాళ్ళు వస్తే ఇంకా సత్య సత్య ఎరా ఏ టీం సత్య కాదు, వీళ్ళందరూ ఓకే. మధుబాబు అన్న నువ్వు కూడానా? నువ్వు కూడా ఏంట్రా డీజే టిల్లు హెయిర్ స్టైల్ నీది కూడా కాన్సెప్ట్ కదా మాస్టర్. ఇంకొకసారి వేసుకురా మాకు అలాగా. It's not your fault fully because I know you were trained by an assistant. Choreographer is busy. Choreographer is right, but assistant's fault. Antena? Assistant is right. Choreographer at fault. యశోద కృష్ణ గారు, మీరు మాక్సిమం ట్రై చేశారు. మీరేం చేయాలో నాకు తెలిసి మీకు మ్యూజిక్ అక్కడక్కడ వినబడలేదు. బికాస్ ఆఫ్ విగ్ పొడుగు అయిపోయినట్టుంది, మీకు చెవులు కప్పేసినట్టుంది. ఇట్లా అంతేనా? తీసేయాల్సింది మధ్యలో. పండు ఏంటి పండు, విగ్ అన్న చూసి అట్లీస్ట్ మ్యూజిక్ వింటానని ఆడతాడు కదా. పండు ఆడమాకు మాస్టర్ తిట్టట్లేదు. ఎంత వేగంగా కమెంట్స్ మంచి వినాలని కోరుకుంటాం మాస్టర్. మేము మామూలుగా నిల్చున్నప్పుడు ఇప్పుడు అసలు కమెంట్స్ వినకూడదని కోరుకుంటాం. యాక్చువల్ అందరు మ్యూజిక్ వింటూ ఆడతారు కదా, మీరు చూస్తూ ఆడారు ఈసారి. కానీ పాపం ఆయనకి అంత పెద్దది పెట్టొచ్చా? చెవులు చూసుకో పెట్టేటప్పుడు. కొంచెమన్నా లేపాలి కదా విగ్ని, లేకపోతే చిన్న స్పీకర్స్ అన్న పెట్టాలి లోపల. ఇన్ని సీజన్ లో మీరు ఇచ్చిన బెస్ట్ జడ్జిమెంట్ ఇదే మాస్టర్. అంటే నన్ను అట్లా పులకరింపజేసిన 9. 27 out of 30. నెక్స్ట్ వీక్ సాంగులు జరుగుతున్నంత సేపు వాళ్ళు మా ఒళ్ళో కూర్చుంటారు, మేము పర్ఫార్మెన్స్ చూస్తాం. 74.5 out of 90 తో బాయ్స్ టీం గెలిచేశారు.